హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నడుస్తున్న కాలం 4వ యుగం అంటే కలియుగం అని మనందరికీ తెలుసు. కలియుగం గురించి హిందూ శాస్త్రాల్లో చాలా విషయాలు చెప్పబడుతుంది. వాటి ప్రకారం కలియుగం చివరికి వస్తున్న కొద్దీ భూమి మీద ధర్మం అంతరించిపోతుంది. మనుషుల ఆయుష్ తక్కువవుతుంది. మనిషి స్వార్థపరుడుగా మారుతాడు. చివరికి భగవంతుడు కలికి రూపంలో వచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. కలియుగానికి సంబంధించి ముందుగానే భగవద్గీతలో చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇక ఈ వీడియోలో మహాభారతంలో కలియుగానికి సంబంధించిన విషయాలు, అలాగే ఇప్పుడు నిజమవుతున్న విషయాలు అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. చాలామంది మహాభారతాన్ని కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధముగా మాత్రమే తెలుసుకుంటారు. నిజానికి మహాభారతంలో మంచి గురించి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాల గురించి కూడా చెప్పారు. అవి మనిషి తన జీవిత విధానంలో అనుసరిస్తే అతనికి సంపూర్ణ విజ్ఞానం లభిస్తుంది. ఆ విషయాల్లో ఒకటి కలియుగం. దీని గురించి మహాభారతంలో విస్తారంగా చెప్పారు. దాని అనుసారం హస్తినాపురం రాజ్యసభలో పాండవులు కౌరవ చేతిలో జూదంలో సర్వం ఓడిపోయి వనవాసానికి వెళ్తున్న సమయంలో యుధిష్ఠిరుడు భగవాన్ శ్రీకృష్ణుని అడుగుతాడు, ఏ వాసుదేవా, ద్వాపర యుగం అంతమైపోతుందని నీకు తెలుసు. మా సోదరులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అదేంటంటే ఈ ద్వాపర యుగం తర్వాత వచ్చే యుగం అంటే కలియుగం ఎలా ఉంటుంది, ఆ సమయంలో మనుషులు ఎలా ఉంటారో అని అడిగాడు ధర్మరాజు. అయితే ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నలకు విని భగవాన్ శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి, యుధిష్ఠిరా, మొదట మీరందరూ నేను చెప్పినట్టు విని వనవాసానికి వెళ్ళండి. అక్కడ మీకు ఏది కనిపించినా నాకు వచ్చి చెప్పండి. తర్వాత నేను మీకు సరైన సమాధానం చెప్పగలనని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత పంచపాండవులు శ్రీకృష్ణుని ఆదేశాను ప్రకారం వనవాసానికి పయనమవుతారు. పంచపాండవులు అక్కడికి చేరుకోగానే అక్కడ చూసిన వింతలు చూసి ఆశ్చర్యపోతారన్నమాట. సాయంత్రానికి తిరిగి వచ్చి పంచపాండవులు ఒకరి తర్వాత ఒకరు ఏం చూశారో శ్రీకృష్ణుడికి చెప్తారు. మొదటిగా శ్రీకృష్ణుడితో ధర్మరాజు చెప్తాడు, హే నారాయణ, మీరు చెప్పినట్లుగా మన సోదరులు వనంలోకి వెళ్ళి వేరువేరు దారుల్లోకి వెళ్ళిపోయాము. అక్కడ నేను 2 తొండాలు గల ఏనుగును చూశాను. నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఏనుగుకి ఎలా 2 తొండాలు ఉంటాయో నాకు అర్థం కాలేదు. అందుకని 2 తొండాలు గల ఏనుగుకి అర్థమేంటో వివరించండి. దీనికి కలియుగంలో అర్థమేంటని అడగ్గా దానికి శ్రీకృష్ణుడు బదులుగా, ఓపిగ్గా ఉండు ధర్మరాజా, మొదట నేను అర్జునుడిని, భీముడిని, నకులుడిని, సహదేవుణ్ణి వారు వనంలో ఏం చూశారో నేను అడుగుతాను అని అంటాడనమాట శ్రీకృష్ణుడు. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు, వాసుదేవ, నేను అడవిలో ఒక పక్షిని చూశాను. దాని రెక్కల మీద వేదాలు రచించి ఉన్నాయి, కానీ అది జంతువు మాంసం తింటుంది. తర్వాత భీముడు శ్రీకృష్ణుడితో చెప్తాడు, హే కృష్ణ, ఒక ఆవు తన బిడ్డలకు జన్మనిస్తుంది, కానీ తన బిడ్డను రక్తం వచ్చేలా నాకడం చేస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యమేసింది నాకు. అసలు ఒక తల్లి తన బిడ్డతో అలా ఎలా ప్రవర్తించగలుగుతుంది? ఆ తర్వాత శ్రీకృష్ణుడు సహదేవుని వైపు చూసి సహదేవునితో ఇలా అంటాడు, సహదేవా, వనంలో నువ్వు ఏం చూశావో చెప్పు. అప్పుడు సహదేవుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు, వాసుదేవా, నేను వనంలో ఒకే చోట 6 బావుళ్ళు ఉండడం చూశాను. చుట్టూ ఉన్న బావుల్లో నీరు ఉంది, కానీ మధ్యలో ఉన్న బావిలో నీరు లేదు. మధ్యలో ఉన్న బావి చాలా లోతుగా ఉంది, అయినా అందులో నీరు లేదు. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత నకులుడు చెప్తాడు, నారాయణ, నేను వనంలో తిరుగుతూ ఉండగా ఒక కొండపై నుంచి పెద్ద రాయి దొర్లుకుంటూ రావడం చూశాను. దారిలో ఉన్న చెట్లను పడేస్తూ కిందకు వచ్చింది ఆ రాయి, కానీ ఎంత పెద్ద చెట్టైనా ఆ విశాలమైన రాయిని ఆపలేకపోయింది. కానీ చివరికి ఒక చిన్న మొక్కను తాకి ఆగిపోయింది. ఈ విధంగా పాండవులందరూ కూడా తమ వనవాసంలో చూసింది చెప్పగా దానికి శ్రీకృష్ణుడు మొదట ధర్మరాజుతో, హే ధర్మరాజా, మీరు 2 తొండాలు ఏనుగును చూశారని చెప్పారు. దానికి అర్థం ఏమిటంటే కలియుగంలో ఉండే మనుషులు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కలియుగంలో పాలకుడు ప్రజలకు అన్ని రకాలుగా చెప్తాడు. అతని మనసులో ఒకటి ఉంటుంది, బయటికి వేరొకటి ఉంటుంది. అంటే కలియుగంలో పాలకులకు ప్రజలంటే ఏ పట్టింపు ఉండదు. వాళ్ళు రాజ్యం ఏలడానికి మాత్రమే ఉంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో, ధనుంజయ, నువ్వు చెప్పినట్టు ఒక పక్షి పైన వేదాలు రచించి ఉన్నాయి, కానీ అది చనిపోయిన జంతువు మాత్రమే తింటుంది అంటే దాని అర్థం కలియుగంలో కొందరిని జ్ఞానులు అని పిలుస్తారు, కానీ వాళ్ళు అసురులుగా ఉంటారు.
ఇలాంటి వాళ్ళని పండితులు, విద్వాంసులు అని పిలుస్తారు. కానీ వారి మనసులో మాత్రం ఎవరైనా చనిపోవాలి, వారి సంపద మాత్రం తనదే కావాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే కలియుగంలో మనుషులు ఎంత జ్ఞానులైనా కూడా వాళ్ళు దురాశపరులై ఉంటారు. కలియుగంలో ప్రతి జాతి ధర్మం పదవులపై కూర్చోవడం వల్ల ఆ పదవి నుంచి ఎప్పుడు దిగుతారో, తాము ఎప్పుడు కూర్చోవాలని చూస్తారు. కలియుగంలో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటారు. లక్షల్లో ఒకరు మంచిగా ఉండవచ్చు. ఇలా అర్జునుడితో చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు భీముడితో ఇలా చెప్తాడు. భీమా, నువ్వు చెప్పినట్లు ఒక ఆవు తన బిడ్డను రక్తం వచ్చేలా నాకుతుంది అంటే దాని అర్థం కలియుగంలో తన సంతానం మీద చాలా ప్రేమను చూపించడం వల్ల ఆ బిడ్డ సొంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. ఈ కారణంగా మాయమోహంలో పడి నాశనమవుతారు. బిడ్డలకు ఎక్కువ గారాబం చేసి చూడడం వల్ల వారు మంచి స్థాయిలోకి రాకుండా నాశనమవుతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సహదేవుడితో ఇలా అంటాడు. నువ్వు 5 బావులు నిండుగా ఉన్న మధ్యలో ఉన్న ఖాళీ బావిని చూసావంటే దానికి అర్థం కలియుగంలో ధనికులు తమ పిల్లల వివాహానికి, భవనాలకు, విలాసవంతమైన జీవనానికి లక్షలు కోట్లు ఖర్చు చేస్తారు. కానీ తన చుట్టుపక్కల ఎవరైనా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటే వాళ్ళకు మాత్రం ఏ సహాయం చేయరు. చివరికి వాళ్ళ రక్త సంబంధికులు ఆకలితో చనిపోతున్నా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు తాగడానికి కానీ తినడానికి కానీ డబ్బు ఎగరేస్తారు, కానీ ఎవరి కన్నీళ్ళైనా తుడవడానికి మాత్రం ముందుకు రారు. అంతే, ఈ కలియుగంలో తినుబండరాలు ఉన్నా ఆకలితో చనిపోతారు. ముందు విలాసమైన భవనాలు ఉన్నా పక్క గుడిసెలో ఉన్నవారు ఆకలితో చేస్తారు. ఒకే చోట ఇలా అసమానతలు ఉంటాయి. అవి కనిష్ట స్థాయిలో ఉంటాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నకులుడిని అడుగుతాడు. నకుల, నువ్వు చెప్పినట్టు ఒక పెద్ద రాయి కొండపై నుంచి దొర్లుతూ ఉంది. దారిలో పెద్ద పెద్ద చెట్లను పడేస్తూ వచ్చి చిన్న మొక్కను తాకి ఆగింది అన్నావు కదా, దాని అర్థం కలియుగంలో మనిషి మనసు పతనమవుతుంది. అలాంటి సమయంలో మనిషి జీవితం ధనం ధనం అని పరిగెత్తకుండా హరినామం అనే చిన్న బోధన చేయడం వల్ల మనిషి పతనం ఆగిపోతుంది. అంటే మనిషి కలియుగంలో ధనం మీద వ్యామోహం విడిచి హరినామ స్మరణం చేస్తే అతనికి ఎలాంటి కష్టం కలగదు. అతని మరణం తర్వాత పరమేశ్వరుడి చరణాల దగ్గర, అంటే నా చరణాల దగ్గర స్థానం దొరుకుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలన్నీ నేడు నిజంగానే జరుగుతున్నాయి. అందుకే కలియుగంలో మనుషులకు కావాల్సింది ధర్మాన్ని పాటించడం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.